ఏపీ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును గుంటూరు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ టైంలో పోలీసు వాహనంలో నుంచి వైసీపీ కార్యకర్తలను చూసి పుష్ప సినిమా తరహాలో తగ్గేదేలే అంటూ సైగలు చేశారు అంబటి. ఆ తర్వాత పోలీసు వెహికల్ దిగిన తర్వాత కూడా డోంట్ టచ్ అంటూ పోలీసులతో అన్నారు. సీఎం చంద్రబాబు కూటమి సర్కారుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు అంబటి. అయితే 2023లో సంక్రాంతి సంబరాల పేరుతో సాగించిన అక్రమ వసూళ్ల నమోదైన కేసులో ఆయనపై పీటీ వారెంట్ జారీ అయింది. దీంతో ఆయన్ను గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. ఏపీ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును గుంటూరు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ టైంలో పోలీసు వాహనంలో నుంచి వైసీపీ కార్యకర్తలను చూసి పుష్ప సినిమా తరహాలో తగ్గేదేలే అంటూ సైగలు చేశారు అంబటి. ఆ తర్వాత పోలీసు వెహికల్ దిగిన తరువాత కూడా డోంట్ టచ్ అంటూ పోలీసులతో అన్నారు. సీఎం చంద్రబాబు కూటమి సర్కారుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు అంబటి. అయితే 2023లో సంక్రాంతి సంబరాల పేరుతో సాగించిన అక్రమ వసూళ్ల నమోదైన కేసులో ఆయనపై పీటీ వారెంట్ జారీ అయింది. దీంతో ఆయన్ను గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. ఏపీ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును గుంటూరు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ టైంలో పోలీసు వాహనంలో నుంచి వైసీపీ కార్యకర్తలను చూసి పుష్ప సినిమా తరహాలో తగ్గేదేలే అంటూ సైగలు చేశారు అంబటి. ఆ తర్వాత పోలీసు వెహికల్ దిగిన తర్వాత కూడా డోంట్ టచ్ అంటూ పోలీసులతో అన్నారు. సీఎం చంద్రబాబు కూటమి సర్కారుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమహేంద్రవరంలో జైల్లో ఉన్నారు అంబటి. అయితే 2023లో సంక్రాంతి సంబరాల పేరుతో సాగించిన అక్రమ వసూళ్లకు నమోదైన కేసులో ఆయనపై పీటీ వారెంట్ జారీ అయింది. దీంతో ఆయన్ను గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు.